రాజన్ 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 లోపల లేడే. లేడా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏంటిది? వెరీ ప్లేస్ కి వెళ్ళిపోతున్నా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక చిన్న కుర్రాన్ని చూసావా? చూడలేదండి. చూడలేదా? చూడలేదు. బాలు మీరు చెప్పినట్టు బాబుని నా ఏరియాకి తీసుకొచ్చాను. వెరీ గుడ్. చుట్టూ వేల మంది నా జనం, ఇక్కడికి ఎవరూ రాలేరు. ఫుడ్ బిల్లు 2500, డీజిల్ బిల్లు 10,200. మెంటలా? టోటల్ బిల్లు నీకు ఇస్తానన్నది 100 కోట్లు. ఫుడ్ బిల్లు, డీజిల్ బిల్లు చీప్ డిస్కషన్స్ పెట్టకు. హలో, ఇక్కడ నన్ను ఫారెన్ కంపెనీ వాళ్ళు వాయించేస్తున్నారు. ముందు ఆ పిల్లాడితో డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పించు. ఆ తర్వాత మన అక్కడే పాతాయి. డోంట్ వరీ, హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. బాబుని ఎవరు తీసుకెళ్లారు? ఎవర్రా వాళ్ళు? మాకు కొంచెం టైం ఇస్తే 1 నెల రోజులు గడువిస్తున్నాం. ఆ వారసుడు కోసం అన్ని విధాలుగా ట్రై చేశాం. వారు రాజవంశీయులు కావడంతో వారి సంస్థానానికి సంబంధించిన అన్ని రికార్డులు చెక్ చేస్తే ఆ వంశంలో 3వ తరం రాజారాం గారు యూకేలో స్థిరపడ్డారని తెలిసింది. ఫేస్బుక్ ద్వారా ఆయన నెంబర్ పట్టుకున్నాం. హలో. నమస్తే సార్, నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. డాక్యుమెంట్స్ దొరికే నారాయణరావు గారు. మా మూలాల్ని మేము పూర్తిగా మర్చిపోతున్న టైంలో మా తాతగారి గురించి మాకే తెలియని ఒక గొప్ప విషయాన్ని చెప్పి మా బాధ్యతను మాకు గుర్తు చేశారు. ఈ ఆస్తి మాది కాదు, మీదే. యూ డోంట్ వరీ, నేనే వచ్చి దగ్గరుండి డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలా బయలుదేరి వస్తానన్న రాజారాం గారు 4 రోజులైనా ఇండియాకి రాలేదు. దాంతో నేనే బయలుదేరి అక్కడికి వెళ్ళాను. హాస్పిటల్లో గాయాలతో ఉన్న రాజారాం గారి అబ్బాయిని కలిశాకే నాకు అసలు విషయం తెలిసింది. నాకంటే సర్కార్ ముందున్నాడని. ఈ రోజుల్లో కూడా నీతి ఆశయం జనాలేంటి రాజారాం గారు? స్ట్రైట్ అవే ఐఎమ్ గివింగ్ యూ 2500 crores. వాట్ యు సే? ప్లీజ్ గెట్ అవుట్. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 15,000 మంది జీవితాల కంటే నా ప్రాణం పెద్ద లెక్కేం కాదు. సర్కార్, వీఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, రాజవంశం. నా రాజ్యంలో ప్రజల కష్టాల్లో ఉంటే నేను చూడలేను. దట్స్ గ్రేట్ యువర్ హైనెస్. హ్యాపీ జర్నీ. దట్స్ ఎ వండర్ఫుల్ సైట్. వాట్ సే?
You have to go to India with these documents. Let's go to India. ఈ పరిస్థితుల్లో ఇండియాకి వెళ్ళడం అంత మంచిది కాదు. ఇప్పుడు మా అవసరం కన్నా నీ ప్రాణమే ముఖ్యం. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు అంటే నేను చూడలేను. Come on, let's go. డాక్యుమెంట్స్ ఇండియాకి రాగానే బాబుకి సెక్యూరిటీ అడుగుదామని ఢిల్లీలో ఉన్న మా ఎంపీని కలిశాం. మీరు ఎలాగైనా బాబుకు సెక్యూరిటీ ఇవ్వాలి. పిల్లాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. వీడేజ్కి ఎంత రిస్క్ చేశాడు. ఒక్క నిమిషం బయట వెయిట్ చేయండి, నేను చూసుకుంటాను. చెప్పవయ్యా ఎంపీ. రాజారాం కొడుకు బతికే ఉన్నాడు. ఆ నారాయణరావు గారు బుడ్డోని తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. జస్ట్ మీ సెక్యూరిటీ గురించి చెప్తున్నాను. ఫిబ్రవరి 5న అనంతపురం కోర్టులో బాబుని డాక్యుమెంట్స్ ని ప్రొడ్యూస్ చేసే వరకు ఎవరిని నమ్మకూడదని గొప్ప గుణపాఠం నేర్పారు. చాలా థ్యాంక్స్. నువ్వు పెట్టుకుంది విక్రమ్ సర్కార్ తో. అయినా ఈ తెల్లతోళ్ళు పిల్లోడిని వేసుకుని ఏం పీకుతావురా? నా స్కిన్ వైట్ కావచ్చు, బట్ మై బ్లడ్ ఇస్ ఇండియన్. అక్కడి నుంచి బయటపడ్డ మాపై విక్రమ్ సర్కార్ మనుషులు అటాక్ చేశారు. బాబు నువ్వు ఇక్కడే ఉండవు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చలో. బాబుని కాపాడడానికి వాళ్ళని డైవర్ట్ చేసి బయటికి తీసుకెళ్లిపోయాను. నేను తిరిగి వచ్చేసరికి ట్రైన్ బయలుదేరిపోవడంతో బాబుని మిస్ అయిపోయాను. బాబు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఫిబ్రవరి 5న అనంతపూర్లో ఉండాలని బాబు నేను అనుకున్నాం. అందుకే మీ దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళుంటాడు. అడ్వాన్స్ 10 రూపీస్. 10 రూపీస్. రాజేష్, అనంతపురం టికెట్ అంట 500 అవుద్ది. 72 గంటలు, 2 దుర్మార్గులు, 8 ఏళ్ల పసి ప్రాణం, 4 పేజీల డాక్యుమెంట్లు, 15,000 మంది జీవితాలు. ఈ లెక్క సరిచేయడం చాలా కష్టం. ఎవ్వరూ లేని ఆ బాబుని. బాబుకి ఎవరూ లేరని ఎవరన్నారు? ఇక్కడొక తండ్రి ఉన్నాడు, అక్కడొక అన్నున్నాడు. మీ లెక్క సరిచేసే మగాడు నా కొడుకొక్కడే. బాలు ఏ స్వార్థం లేకుండా జనం కోసం యుద్ధం చేసేవాడు ఒక్క సైనికుడే. ఆ లిటిల్ సోల్జర్ యుద్ధం స్టార్ట్ చేశాడు, నువ్వు దాన్ని కంటిన్యూ చేయి. రోజు నీ ట్యాక్సీలో ఎంతో మంది ప్యాసింజర్స్ని టైంకి ఎక్కించుకుని దించుతుంటావు. ఎలాగైనా సరే ఈ బుల్లి ప్యాసింజర్ని ఆన్ టైం అనంతపురం తీసుకురా. బాబు ఎక్కడా? మీకు ఒరిస్సా నుంచి వచ్చాడని తెలుసు, కానీ ఒరిస్సాలో ఎక్కడుంటాడో తెలియదు. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పు. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. చెప్పు 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 చెప్పు. గుడ్ రే శివ, ఈ బొమ్మను బయటికి తీసుకెళ్లి ఓపెన్ చేసి అందులో డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే కెప్టెన్సీ ఏంట్రా? అయినా ఐరన్ మన్ లోకి డాక్యుమెంట్స్ ఎలా వస్తాయి? తయారు చేసినప్పుడే లోపల పెట్టి చేశారా? రే శివం, వీడు కాళ్ళు చేతులు విరిచైనా సరే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ? జని, వీడి కళ్ళలో భయం కనబడ్డం లేదేంటి? ఓ, ఆ రోజు నీకోసం వెంటపడ్డాడే వాడు వస్తాడనుకుంటున్నావా? ఇది నా ఏరియా, వాడంత ఈజీగా ఇక్కడికి రాలేడు. సార్ నన్ను తీయమంటారా? ఊరుకోవాయ్, తిప్పిన బోల్ట్ అరగంట నుంచి తిప్పుతూనే ఉన్నావు. అవతల పెద్ద ఫంక్షన్, భువనేశ్వరంలో ఫ్లైట్ క్యాచ్ చేయాలి. కానీ ఏం చేస్తుంటారు సార్? సన్నాయి విద్వాంసులం. ఓహో, బ్యాండ్ మేళం బ్యాచా? సీనయ్య, అన్నయ్య, వీడెవడరా విద్వాంసులను పట్టుకుని బ్యాండ్ మేళ బ్యాచ్ అంటాడు? వీఆర్ వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్, యూనో. టైర్ మార్చుకునే లోపు సరదాగా వాయించండి సార్. రేయ్, మీ సరదాల కోసం దురదల కోసం వాయించే బ్యాచ్ కదరా మేము. మా సన్నాయి సౌండ్ కోసం పిఎంలు సీఎంలే లైన్ లో ఉంటారా?
అసలు మేము లేకుండా అమెరికాలో ఆటాలు నాటాలే జరగవురా. మా షో ఎంట్రీ టికెట్ ఖరీదు చెయ్యవురా మీ బతుకులు. అసలు ఈ బిళ్ళలేంటో తెలుసా సీనయ్య, అన్నయ్య? అవి బిళ్ళలు కాదయ్యా, బహుమతులు. నీగా వద్దులేండి, 116 ఇస్తా. అయ్యా బాబోయ్, 116 ఇస్తాడంట వీడు. పోనీ 200 ఇస్తా. బాబోయ్, బోనస్ కూడా ఇస్తానంటున్నాడు రా వీడు. ఇంకొక క్షణం వీడితో ట్రావెల్ చేస్తే ఏ చెత్తకొప్పు పక్కన మనతో కచేరీ పదరా, పక్కకెళ్ళి లిఫ్ట్ అడుక్కుందాం. మేము నీలాగా నేల బెంచి కాదురా, వీఆర్ బాల్కనీ. మీలాంటి సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. ఏం చేస్తుంటారు? సన్నాయి విద్వాంసులం. ఓ బ్యాండ్ మేళం బ్యాచా? సీనయ్య, అన్నయ్య, ప్రపంచంలో బ్యాండ్ మేళం తప్ప వేరే ఆర్ట్ లేదేమిటిరా? ప్రతివాడు బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడేమిటిరా? యు నో వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్. మూడు బాగాలేదు, సరదాగా వాయిస్తారా? అమ్మా, టైర్ మార్చుకుంటానన్నకుడు, మూడు మార్చుకుంటానన్నకుడు ఏమనుకుంటున్నారా మమ్మల్ని? అందుకే వి హేట్ నేల బెంచి. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. దిగిపోరా. అక్కర్లేదు, నేనే ఎఫ్ఎం పెట్టుకుంటాను. ఏసీ కూడా కొంచెం పెంచుకో. అన్నయ్య, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావేంటయ్యా? చిన్న పని ఉంది. ఇదిగో లేట్ అయ్యా, 1 నిమిషానికి 100 తగ్గుద్ది. నేనేదో ఫ్రీగా లిఫ్ట్ ఇస్తున్నాను అనుకున్నాను, డబ్బులు ఇస్తారా? ఓకే. సీనయ్య, అన్నయ్య, ఇదేంటయ్యా? భయ్యా OR4BA 6187 ఈ కార్ నంబర్ డీటెయిల్స్ చెప్తారా?